హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో రోజు టిఫిన్స్లోకి చట్నీ చేసి విసిగిపోతున్నారా? పల్లీలు, కొబ్బరి, పుటాని ఇలా కాకుండా నేను చెప్పినట్లుగా చట్నీ చేశారంటే వారం రోజులు నిల్వ ఉంటుందండి. ఇడ్లీ దోశలోకే కాదండి, రైస్లో కూడా చాలా రుచిగా ఉంటుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలన్నోళ్ళు కూడా ఈ చట్నీని హ్యాపీగా తినొచ్చండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి చట్నీ చేసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 150 గ్రాముల కర్బూజా విత్తనాలు. మనకి ఈ కర్బూజా విత్తనాలు ప్రతి సూపర్ మార్కెట్లోనూ దొరుకుతాయండి. ఇప్పుడు వీటిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకుందాం. ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. మనకు విత్తనాలు అనేటివి ఇలా వేగకపోతే పచ్చడి పచ్చివాసన వస్తుందండి, పైగా నిల్వ ఉండదు. ఇప్పుడు ఇదే పనిలో ఒక 50 గ్రాముల ఎండుమిర్చి, వీటిని కూడా స్టవ్ని సిమ్లో పెట్టుకొని దోరగా వేపుకుందాం. మిరపకాయలను కూడా ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని వేపుకున్న ఎండుమిర్చిని ఇందులో వేసుకుందాం. అలాగే టీ స్పూన్ జీలకర్ర, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, పావు టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని శుభ్రంగా కడిగి 10 నిమిషాల ముందు నానబెట్టానండి. ఇప్పుడు నీళ్ళతో సహా వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగానే వేపు పెట్టుకున్న ఈ కర్బూజా గింజల్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు కొద్దిగా పచ్చిపప్పు, కొద్దిగా మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 4 ఎండుమిర్చి ముక్కలు. ఇప్పుడు ఓ చిటికెడు ఇంగువ కూడా వేసుకుందాం. అలాగే 2 రెబ్బలు కరివేపాకు. పోపు వేగిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని ఇందులో వేసుకుందాం. చూసారా, పచ్చడి ఫ్లేవరే అద్భుతంగా ఉందండి. ఆ ముక్కలకు తగులుతుంటే కమ్మగా ఉంది. చూశారు కదండి, పచ్చడి చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. ఆ ఫ్లేవరు అబ్బా ఎంత గుమగుమలాడిపోతుందో. మీరు ఇడ్లీ దోశలకు కానీ ఈ చట్నీ తినాలంటే కొద్దిగా వాటర్ వేసి పలచం చేసుకొని తినండి, లేదా మీరు రైస్లో అయితే కనుక ఇలాగే తినేసేయచ్చు. రండి టేస్ట్ చేసేద్దాం. దీని మీద 2 చుక్కలు నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి. ఈ వేడి వేడి అన్నంలో 2 చుక్కలు నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటుంటే ఉందండి. అబ్బా, ఆ రుచిని మాటల్లో చెప్పలేమండి. ఇంకా ఏ కూరలు గుర్తుకు రావండి బాబు, అంత కమ్మగా ఉంది. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.